Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సో టెక్ టాక్స్లో ఈరోజు ప్లేస్మెంట్ అనేది ఎలా సాధించాలి అంటే చాలామంది కూడా ప్లేస్మెంట్ సాధించడానికి ముప్పు తిప్పలు పడుతూ ఉంటారు, ఏదో కోర్సులు నేర్చుకుంటారు. కానీ వాటన్నిటికీ ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇవ్వడానికి 12 years మరి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, అలాగే ఒక మన ప్లేస్మెంట్ డైరెక్టర్ భార్గవరామ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. థ్యాంక్ యూ. సో మన టెక్ టాక్స్ లో ఈరోజు స్పెషల్ గా మన ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే అసలు ప్లేస్మెంట్స్ అనేది ఎలా సాధించగలుగుతారు, అండ్ ఆ ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి కూడా కాలేజెస్ లోనే తెచ్చుకోవచ్చు, కానీ అక్కడ కాలేజీలలో తెచ్చుకోకుండా చాలా మంది కూడా ఇక్కడ బయటకు వచ్చి కోర్సులు నేర్చుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? మొదటగా మనం తీసుకున్నట్లయితే ప్లేస్మెంట్ అనేది కాలేజీల్లో తీసుకోగలిగితే 100% ఒక ఈజీ టాస్క్ లాగా అయిపోతుంది. చదివిన సంవత్సరం, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదివేదాకా కూడా ఒక కంపెనీ మనకు వస్తున్నది అనేంత వరకు ఆ ప్లేస్మెంట్కి వెళ్ళాలి, ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి, జాబ్ అవేర్నెస్ అనేది ఉండదు. ఒకసారి ఏదన్నా కంపెనీ వచ్చింది అంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ లాస్ట్ టైం ఏం అడిగింది, ఆ లాస్ట్ టైంలో అంతకుముందు ఏం అడిగింది, దాన్ని ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఉండదు. 80% ఆఫ్ ద స్టూడెంట్స్లో ఈ ల్యాగింగ్ వల్లే కాలేజీలో ఉన్నప్పుడు మనకు ప్లేస్మెంట్ రాకుండా పోతుంది. కాలేజీలో ఉన్నప్పుడు ప్లేస్మెంట్ తెచ్చుకోవడం చాలా సులువు. కేవలం మనకు అవేర్నెస్ లేక మనం ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ని ఎత్తుకోవడమో బయటికి రావడమో జరుగుతుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ కాలేజీలో ప్లేస్మెంట్ జరిగినప్పుడు చాలా ఈజీగా జరుగుతుంది. ఒకటి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడగడం, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద ఎలా ఉంది చూడడం, అనలిటికల్ నాలెడ్జ్ ఎలా ఉంది చూడడం, అంతవరకు వెళ్తారు కానీ అంతకంటే డెప్త్ వెళ్ళరు. ఓకే. ఇంకొక మెట్ అడిగేసి ఏదన్నా ఒక చిన్న ప్రోగ్రామ్ కోడ్ రాయడం, మీరు ఎలా థింక్ చేస్తున్నారు, మిమ్మల్ని తీసుకుంటే అసలు మీరు సర్వైవ్ అవుతారా లేదా, మీకు ఆ ఎబిలిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది మాత్రమే మీరు క్యాంపస్లో ఉన్నప్పుడు చూస్తారు. సో ఆ పార్ట్ అయిపోయిన తర్వాత అది మాక్సిమం ఆ అవేర్నెస్ అప్పుడు ఉండకపోవచ్చు. ఈవెన్ నాలాంటోడైనా ఎవరినైనా సరే క్యాంపస్లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్ ఒక ఇంపార్టెన్స్ని పిల్లోడికి కానీ తెలియజేస్తే మాక్సిమం అక్కడే అయిపోతారు. క్యాంపస్లో నేర్చుకున్న దానికి బయటికి వచ్చి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న దానికి ఏంటి అంటే, క్యాంపస్లో నేర్చుకున్నది క్యాంపస్ ప్లేస్మెంట్ వరకు చాలా యూస్ఫుల్ అవుతుంది, గుడ్. బట్ వన్స్ మనం బయటకు వచ్చి మీరు క్యాంపస్లో మీ చుట్టుపక్కల ఉన్న 60 మందితోనో 70 మందితోనో కాంపీట్ చేస్తారు. దాంట్లో మీరు 1:10 రేషియోనో 1:5 రేషియోనో 4 రేషియోనో సెలెక్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు టీసీఎస్ తీసుకుంటే నేషనల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ NQT అంటారు. మీతో పాటు ఒక 2-3 లక్షల మంది రాస్తారు. మీరు 10 మందితో కాంపీట్ అయ్యి జాబ్ తెచ్చుకోవడానికి, 1,00,000 మందితో కాంపీట్ అయ్యి జాబ్ తెచ్చుకోవడానికి తేడా ఉంటుంది. కాబట్టి మీరు వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనకు ఇన్స్టిట్యూట్లు ఉంటాయో ఇన్స్టిట్యూట్లోకి వచ్చి నేర్చుకోవడం వల్ల రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది. బట్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూట్లో ఏదన్నా నేర్చుకున్నా, క్యాంపస్లో ఏదన్నా ఉన్నా, ఎక్కడ వరకు అంటే ఒక 30% వరకే మీకు సంబంధించిన టీచర్ కానీ దానికి సంబంధించిన ట్రైనర్ కానీ చెప్పగలరు. మిగతా 70% మాత్రం 100% మీ ఎఫర్ట్ మీదే ఉంటుంది. ఓకే. బేసిక్స్ అనేది నేర్చుకుంటూ దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోవడం అనేది పర్ఫెక్ట్ వర్షన్. ప్రస్తుతం ఉన్న భూమిలో సార్ అదేదో భూమిలో ఉంది దాన్ని నేర్చేసుకుంటానంటే బాగుంది, నేర్చేసుకుంటావు. దానికి ఒక బేస్ అనేది ఒకటి ఉంటుంది కదా. రైట్. ఆ బేస్ నుంచి నేర్చుకొని బేస్లో నువ్వు స్ట్రాంగ్ అయినప్పుడు ఏ వర్షన్కైనా అప్డేట్ అవ్వచ్చు. నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, అది నెక్స్ట్ వర్షన్కు సపోర్ట్ చేయాలి అంటే దాంట్లో బేసిక్ ఆండ్రాయిడ్ ఉండాలి. మామూలు డబ్బా ఫోన్ తీసుకొని వచ్చి సార్ నేను అప్డేట్ అవుతాను అంటే అది సపోర్ట్ చేయదు. ద సేమ్ థింగ్, నీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ బేసిక్స్ ఉండే నాలెడ్జ్ ఉంది అంటే దాన్ని నువ్వు అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఏం లేని దాన్ని తీసుకొని వచ్చి సార్ నేను డైరెక్ట్గా దాన్ని ఏఐ నేర్చేసుకున్నా అంటే అడిగి ఏఐ అంటే ఏందో కూడా తెలియదు. సిఎస్ సార్, సిఎస్ ఈజ్ బూమింగ్ సార్. ఏంటి సిఎస్? ఎక్కడ సిఎస్ తెలియదు, అతనికి ఏందో తెలియదు. బట్ సిఎస్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా ఇలానే ఉన్నారు. బట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అలానే ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అలానే ఉన్నారు. వాళ్ళకి బేసిక్స్ నుంచి ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఆ లాంగ్వేజ్ యొక్క నెక్స్ట్ అప్డేట్ ఏంది నేర్చుకుంటే వాళ్ళు ఎంత పెద్ద ఎన్విరాన్మెంట్కి వెళ్ళినా 100% సక్సెస్ అవుతారు. వితౌట్ బేసిక్స్ నేనేదో సిఎస్ నేర్చుకోవాలి, ఏఐ నేర్చుకోవాలి అంటే జరిగే పని కాదు. ఈవెన్
ఒక ఇన్స్టిట్యూట్ లో అయినా, ఒక కాలేజ్ లో అయినా, ఇంకొక దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బేసిక్స్ టీచర్ చెప్పేది ఒక 30% ఉంటే 70% కేవలం మనం చేసే ప్రాక్టీస్ ని బట్టి ఉంటుంది. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ లో జరిగే ఆ ఇంటర్వ్యూస్ కి అండ్ బయటికి వచ్చి కోర్స్ నేర్చుకున్న తర్వాత జరిగే ఆ ఇంటర్వ్యూస్ కి డిఫరెన్స్ ఏంటి ఉంటుంది? క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్వ్యూస్ పరంగా తీసుకున్నట్టయితే బేసిక్స్ లో ఉంటాయి. ఒకటి నేను ఇందాక చెప్పినట్లు ఒక 60 మెంబర్స్ లో కాంపీట్ చేసేటప్పుడు ఒక చిన్న టెస్ట్ పెట్టడం. ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో యూ విల్ బి స్క్రూటనైజ్డ్ బై మీన్స్ ఆఫ్ పర్సంటేజ్ క్రైటీరియా. ఓకే, ఫస్ట్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే నిన్ను క్యాంపస్ లోకి వచ్చినారు అంటే 100 మంది ఉండే క్యాంపస్ లో ఆయన 100 మందిని తీసుకోవాలని, 50 మందిని తీసుకోవాలని ఇలా రాడు. మంచి వాళ్ళని తీసుకోవాలని వస్తాడు. బట్ అందరినీ తీసుకోవాలంటే పాసిబుల్ కాదు. ఫస్ట్ స్క్రూటనైజింగ్ పాయింట్ పర్సంటేజ్ క్రైటీరియా. ఇఫ్ యు ఆర్ మీటింగ్ 70% అండ్ అబౌవ్, యు ఆర్ ఫస్ట్ క్వాలిఫైడ్ ఫర్ ద టెస్ట్. ఆ టెస్ట్ రాయడానికి ఒక బేసిక్ టెస్ట్ ఒక 20-30 ఉండేది పెడతారు. దాంట్లో ఓన్లీ కోడ్ ఉంటుంది అనుకోకూడదు. అబిలిటీ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ద వే హౌ యు ఆర్ థింకింగ్, ద వే హౌ యు ఆర్ ప్రొడ్యూసింగ్ అనేది అనుకుంటుంది. నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి క్యాంపస్ లో మీకు ఈ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సింపుల్ ఫేస్ టు ఫేస్ లో మిమ్మల్ని మీ ప్రాజెక్ట్ గురించి అడుగుతుంది. ద మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు క్యాంపస్ లో జరిగే ఇంటర్వ్యూస్ లో మీ ప్రాజెక్ట్ ఏదైతే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే యు ఆర్ త్రూ ఇన్ ద క్యాంపస్, ఫినిష్. అదే మీరు బయటికి వచ్చినట్లయితే లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూలు మారుతాయి. మీకు అక్కడ నేను ఇందాక చెప్పినట్టు 10 మందిలో కాంపీట్ చేయడానికి 1000 మందిలో కాంపీట్ చేయడానికి డిఫరెన్స్ మారుతుంది. 100% మీరు కాలేజీలో నేర్చుకున్న దాంతో అన్లెస్ అండ్ ఈవెన్ మీకు ఎక్కడైనా అన్ఫార్చునేట్లీ మీ ఎఫర్ట్ కూడా పెట్టి ఒక 1-2 steps లో మిస్ అయింది అంటే బయటకు వచ్చైనా మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో చేరకున్నా సరే మీరు తెచ్చుకోవచ్చు. అట్టని చెప్పి అందరూ ఇన్స్టిట్యూట్ లోనే తెచ్చుకునే కాదు. ద వే హౌ యు ఆర్, అంటే ఒక్కోసారి క్యాంపస్ లో నర్వస్ ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎంత బాగా రాసినా, ఎంత బాగా చేసినా లాస్ట్ మూమెంట్ లో మీరు మీ ప్రాజెక్ట్ మీరే చేస్తుంటారు. దాన్ని ప్రొడ్యూస్ చేసుకోలేకపోయినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మీరు టెక్నికల్ పర్సన్ కళ్ళల్లో పడి యు ఆర్ గుడ్, యు ఆర్ ట్రైనబుల్, యు ఆర్ గుడ్ కూడా కాదు, అట్లీస్ట్ యు ఆర్ ట్రైనబుల్ అంటే యు ఆర్ దేర్ ప్లేస్డ్. ఓకే, బట్ వన్స్ యు ఆర్ కాంపిటింగ్ అవుట్ సైడ్ యు నీడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ లాట్ ఆఫ్ రౌండ్స్. ఒకటి కోడింగ్ ఉంటుంది, 2 ఇంకొక పార్ట్ ఉంటుంది, ఇంకోటి ఇంకా ఎంత దూరం ఫైనల్కి వచ్చినప్పుడు హెచ్ఆర్ రౌండ్ లో కూడా రిజెక్షన్స్ జరగచ్చు. సో నేనేం చెప్తానంటే ఎక్కడ ఏ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేస్తున్నా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావచ్చు, ఒక ఫ్రెషర్ కావచ్చు, యు ఆర్ వెరీ కంఫర్టబుల్, యు టెండ్ టు గో విత్ ఎనీథింగ్ అనమాట. పాజిటివ్. ఆర్ యు విల్లింగ్ టు వర్క్? అక్కడ అంటాడు ప్లేస్ లో ఉండే అతనికి నైట్ షిఫ్ట్ లో వర్క్ ఉండదు, బట్ మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి ఆర్ యు విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అంటాడు. ఫర్ సపోజ్ ఒక అమ్మాయే అటెండ్ అవుతుంది, ఆర్ యు విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్? సార్ నో సార్ అంటాడు. దట్స్ అట్, యు ఆర్ ఎలిమినేటెడ్. బట్ దే ఆర్ జస్ట్ క్వశ్చనింగ్, దే ఆర్ జస్ట్ టెస్టింగ్ యువర్ ఎబిలిటీ. యూ నీడ్ టు బి సార్ ఏ షిఫ్ట్ అయినా చేస్తాను సార్, ఎంత శాలరీ అయినా చేస్తాను సార్. యువర్ శాలరీ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఇట్స్ ఫర్ ఫ్రెషర్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4 lakhs, 3.6, ఇట్ విల్ గో అరౌండ్ 7 lakhs, 8 lakhs. బట్ ట్విస్ట్ చేయడానికి ఆర్ యూ ఓకే విత్ సమ్ ప్యాకేజ్ ఇలా అన్నప్పుడు హెచ్ఆర్ రౌండ్ లో మేజర్ ట్విస్ట్లు ఉంటాయి కాబట్టి యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్, యు ఆర్ దేర్. సో కంపెనీ అడిగే క్వశ్చన్స్ కానీ సో వాళ్ళ క్రైటీరియాకి మనం ఫ్లెక్సిబిలిటీగా ఉంటే వీఆర్ ఇన్ ఎన్ఎఫ్. సింపుల్, ఏది అడిగినా పాజిటివ్ అంతే. ఓకే, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్? ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్ ముంబై? ఒక అమ్మాయిని ముంబైలో వేయాలనే థాట్ హెచ్ఆర్ టీమ్ కానీ వీళ్ళకి కానీ ఉండదు. బట్ దే ఆర్, ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మన టైం బాగలేక మనం తీసుకున్న తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్, ముంబై ప్రాజెక్ట్ వచ్చింది, వెళ్ళాలా అనుకున్నప్పుడు మీరు ఆ రోజు నన్ను అడగలేదు సార్, మీరు నన్ను వెళ్ళమనలేదు సార్, ఈ క్వశ్చన్స్ లేకుండా ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ఎనీ ఇంటర్వ్యూ యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ యూ షుడ్ టెల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు బయట మన ఐటీ ఇండస్ట్రీలో మెయిన్గా వినిపిస్తున్న మాట రిసెషన్. సో ఈ రిసెషన్ అనేది ఎవ్రీ ఇయర్ వింటూనే ఉన్నాము. అసలు ప్రెసెంట్ రిసెషన్ వల్ల జాబ్స్ అసలు ఉంటున్నాయా, పోతున్నాయా? రిసెషన్ వచ్చిందా లేదా ఏంటి? రిసెషన్ అనే మాటకి పర్ఫెక్ట్ అర్థం చెప్పాలంటే రిసెషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ఏదో ఇండస్ట్రీ పడిపోయింది, రేపేదో ఇండస్ట్రీ వస్తుందనే కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇప్పుడు ఒక ఫీల్డ్ లో రిసెషన్ ఉన్నాయంటే సరే అనుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్ ఫీల్డ్ నుండి రిసెషన్ వచ్చిందని మీ ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయా? లేదు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎవరు చేస్తారు? ఐటీ పీపుల్ కదా. యా, సింపుల్. అట్టని చెప్పి ఇప్పుడు ఒక 60 ఏళ్ళు దాటిన అతను
ఇంకా స్టిల్ అతను కొనసాగుతాడా? లేదు, అతను ముందుకెళ్తాడు, అతని ప్లేస్ లో రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ రిసెషన్ అంటే కొంచెం ఫ్లోటింగ్ ఆగింది అంతవరకే. ఈవెన్ కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ వల్ల ఒక ఫ్లోటింగ్ ఆగింది. రిసెషన్ అంటే అంతా ఆగిపోయేసి ఇంకా ఏం లేవు ప్రాజెక్ట్స్ అనేది కాదు. మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ ద ప్రాజెక్ట్. బట్ ద గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే ఒక హైప్ క్రియేట్ అయిపోయి వేల సంఖ్యల్లో అవసరం లేకుండానే సమ్ ఇండస్ట్రీస్ వేల సంఖ్యల్లో తీసుకొని వందల సంఖ్యల్లో ఆన్బోర్డ్ చేసి మిగతా వాళ్ళని చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ అంతా దీని మీద బట్టి రిసెషన్. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ రిసెషన్ అనే మాట ఎవరైతే ప్రాక్టీస్ లో ముందుంటారో, ఎప్పుడు ఏ న్యూ టెక్నాలజీ వచ్చినా అప్డేట్ అవుతారు అంటారు, అతనికి రిసెషన్ అనే మాట అవసరం లేదు. అండ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది. ప్లేస్మెంట్ డైరెక్టర్ గాను ఎంతో మందిని చూసింటారు, ప్లేస్ చేసింటారు, ఇలా ఉంటుంది. కానీ ఆఫ్టర్ కరోనా, సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2021 దీని తర్వాత నుంచి మార్కెట్ అనేది కూడా ఎక్కువగా డౌన్ అనేది కూడా ఉందని కనిపిస్తుంది. ఆ గ్రాఫ్ అనేది డ్రాస్టికల్ గా కొంచెం డౌన్ అయింది. ఎందుకంటారు అలాగా? బట్ ద వన్ థింగ్ ఏంటంటే కరోనా తర్వాత మార్కెట్ డ్రాస్ట్ అయ్యింది అనేది అయితే కాదు. పోస్ట్ కరోనా అంటే 2022 బ్యాచ్ వరకు క్యాంపస్ ప్లేస్మెంట్ హెవీగా జరిగాయి. మీరు చూసినట్లయితే 2021, 2020 కంటే కూడా 2022లో ఒక్కొక్క కంపెనీ మేజర్ గా తీసుకుంది. వాళ్ళని తీసుకున్న వాళ్ళని అలకేట్ చేయడానికి ప్రాజెక్ట్స్ లేక, యుఎస్ లో కొన్ని మనం తెలుసు కదా, మనం సపోర్ట్ చేసే ప్రాజెక్ట్స్ మాక్సిమం యుఎస్ ఉండొచ్చు. వీటిలో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ వల్ల దాన్ని మూవ్మెంట్ చేయలేక ఆగినాయి. అక్కడి నుంచి 2022 నుంచి వచ్చిన ప్రతి ఇయర్ 2022 గుడ్, బట్ గుడ్ ఇన్ ప్లేస్మెంట్స్, నాట్ గుడ్ ఇన్ ఆన్బోర్డింగ్. అక్కడి నుంచి తీసుకున్నట్టే 2023 ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ మూవ్ టు 30-40%. 2024 నౌ ఇట్ ఈస్ బూమింగ్ అనమాట. ఇప్పుడు 2024లో పాస్ అయ్యే క్యాండిడేట్ కు మాత్రం డెఫినెట్లీ ద ఇండస్ట్రీ స్టార్ట్ బూమింగ్. రీసెంట్ గా Accenture లో అరౌండ్ thousands of ప్లేస్మెంట్స్ జరిగింది. ఈవెన్ ఎవ్రీ ఐటీ ఇండస్ట్రీ ఈస్ ఓపెనింగ్ నౌ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ 2 years కొంచెం డ్రాస్టికల్ గా అటు ఇటు ఫంబుల్ అయిందని చెప్పాలి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. సో కంపెనీస్ రిసెషన్ దీని గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఏ టెక్నాలజీ నేర్చుకుంటే ఈజీగా గన్ షాట్ జాబ్స్ అనేది కూడా వస్తాయనుకోవచ్చు? ఏ టెక్నాలజీ నేర్చుకుంటే కనుక బేసికల్లీ మనకు కొన్ని ఉంటాయి. ఒకటి జావా, ఒకటి .NET, ఇలా ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ జావాలో మీరు 100% మీరు కానీ కొంచెం గమనించినట్లయితే, ఏదైనా జావా పరంగా అయితే తీసుకున్నట్టు, .NET పరంగా తీసుకున్నట్టు వాటిలో ఊప్స్ కాన్సెప్ట్స్, మీరు జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ ఏముంటాయి, .NET లో ఊప్స్ కాన్సెప్ట్స్. వాటిలో మీరు బేసిక్గా డెప్త్కి వెళ్ళగలిగితే నెక్స్ట్ లెవెల్ ఏంటనేది మీరు చూసుకోగలిగితే ఏఐని, లేకుంటే మీరు చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీని, వీటిలోకి పోవచ్చు. బట్ ఏదైనా అప్డేట్ అవ్వాలి అనుకున్నట్టు, నేను ఇందాక చెప్పినట్టు మనం యూ షుడ్ బి ఇన్ అట్లీస్ట్ ఇన్ ద ప్రైమరీ బేసిక్ లెవెల్ నుంచి అప్డేట్ అవ్వాలి అంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ దీస్ పార్ట్స్. బట్ ఎంత టెక్నాలజీ పరంగా ఉన్నా కమ్యూనికేషన్ పార్ట్ అయితే 100% ప్లే చేస్తుంది. రైట్. నేను మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. కమ్యూనికేషన్ పార్ట్ 80-90% ఉండి టెక్నికల్ పార్ట్ 30-40% ఉన్నా యు ఆర్ దేర్ ఇన్ ద కంపెనీ. ఓకే. బికాస్ దే ఆర్ వన్స్ మనం 1-to-1 మూవ్ అయినప్పుడు, ఇఫ్ యు ఆర్ ఐఎమ్ వెరీ కమ్యూనికేటింగ్ పరంగా బాగా కమ్యూనికేట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇస్తారు. ఈవెన్ దో ద గై హూ స్కోర్డ్ 90% అన్నా సరే, బికాస్ హీ నెక్స్ట్ లెవెల్లో మీరైనా నేనైనా ఒక కంపెనీకి ప్లేస్ అయినాము అంటే యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్. క్లయింట్ మనవాడు ఉండడు. నేను కోడ్ మొత్తం రాసేస్తాను, టాప్ టు బాటమ్ రాసేస్తాను అంటే ఎక్స్ప్లెయిన్ చేసేదానికి క్లయింట్కి నీ భాష అర్థం కావాలి, ఏం చేసుకుంటాను? రైట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కమ్యూనికేషన్ పార్ట్లో మీరు కానీ గుడ్ అయితే 75% ఆఫ్ ద జాబ్స్ మీరు ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే. మిగతా 30% లేటెస్ట్ టెక్నాలజీస్ అనుకోండి. సో మొత్తం మీద అయితే 100%లో అయితే కొత్త టెక్నాలజీ అనేది ఉండాలి, దాంతోపాటు కొంచెం కోడింగ్ ఉండాలి. మెయిన్గా మేజర్గా అయితే మన కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. 100% ఉండాలి. అండ్ ప్రెసెంట్ అయితే నాన్ కోడింగ్ జాబ్స్ అనేది కూడా ప్రెసెంట్ వస్తూ ఉన్నాయి, బాగా వస్తున్నాయి. దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి వేరే సెక్టార్లలో? ఇది బెస్ట్ క్వశ్చన్. నేను చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఈ మధ్య ప్లేస్ అయిన స్టూడెంట్స్ లో నాన్ ఐటీ సెక్టర్ మీద ఎక్కువ పడ్డారు. నాన్ కోడింగ్ అని అనొచ్చు, నాన్ ఐటీ అనొచ్చు. ఇప్పుడు కంటెంట్ మోడరేటర్ అని ఒకటి ఉంది. ఇప్పుడు మీరు అందరు తెచ్చినట్లయితే గూగుల్లో మీరు చూసే ఏదైతే అబ్యూస్ డేటా అయితే ఉందో, లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ కి సంబంధించింది ఏదైనా వేరేదేదో ఉందో, ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళందరూ అంటే గూగుల్ కి అవుట్ సోర్సింగ్ లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-12 కంపెనీ మేజర్ కంపెనీస్ పనిచేస్తున్నాయి. కొన్ని వేల మందిని తీసుకుంటున్నారు. దీస్ ఆర్ ఆల్ ఇంటూ కంటెంట్ మోడరేటర్స్ అన్నమాట. సో వీళ్ళందరూ రేపు భవిష్యత్ ఏంది,
ఒక 1.5 year అయిన తర్వాత ఒకటి వీళ్ళ ఇంట్లో ఇప్పుడు ఐటీ లేదు అని కూర్చుంటే ఇంకొక 2 సంవత్సరాలైనా అలానే ఉండొచ్చు. రైట్. ఈ 1 year లో ఇండస్ట్రీ ఎట్టుంది, మార్కెట్ ఎట్టుంది, కొన్ని ఐటీ కంపెనీస్ దే ఆర్ కన్సిడరింగ్ ఈవెన్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. రైట్. సో జాబ్స్ అయితే ఐటీలో ఉన్నంత వరకు నాన్ ఐటీ ఫీల్డ్ భూమిలో, నాన్ ఐటీ ఫీల్డ్ ఒకప్పుడు బీపీఓ సెక్టరా, బీపీఓలో మా ఓన్ చేర్చం, కాల్ సెంటర్ అది అనేవాళ్ళు. ఇప్పుడు బీపీఓ అంటే డిఫరెంట్. నాన్ ఐటీ సెక్టర్ విల్ కమ్ అండర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాపింగ్ ఉంది, కంటెంట్ మోడరేటర్ ఉంది, కంటెంట్ క్యూరేటర్ ఉంది, కొత్త ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రకరకాలు ఉన్నాయి. సో కోడింగ్ తో కంపేర్ చేసుకుంటే నాన్ కోడింగ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. నాన్ కోడింగ్ జాబ్సే 100% ఎక్కువ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే లాస్ట్ 2 years లో మేజర్ కంపెనీస్, మేజర్ ప్రాజెక్ట్స్ గూగుల్ క్లయింట్ కి కంటెంట్ మోడరేటర్. రైట్. 100%. ఇప్పుడు మేజర్ కంపెనీస్ కి మేజర్ ప్రాజెక్ట్స్ మొత్తం కంటెంట్ మోడరేటర్. ఇప్పుడు పెద్ద కంపెనీల్లో ఒక 2-3 ఉన్నాయి. వాళ్ళకి అసలు అంతకు ముందు ఈ నాన్ ఐటీ సైడ్ వెళ్దాము, ఈ సెక్టర్ చూద్దామని కూడా లేదు. తప్పదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు 1000 మందిని రిక్రూట్ చేసుకొని చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళ బిల్లింగ్ అట్టే ఉంది, పిల్లోడు కూడా అలానే మూవ్ అవుతున్నాడు. అండ్ ఇంకొక విషయం సార్, ఎథికల్ హ్యాకింగ్. సో ఎథికల్ హ్యాకింగ్ అనేది మనము కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. సో ప్రెసెంట్ ఐటీ ఇండస్ట్రీలో దీని యొక్క పాత్ర ఏంటి, దానిలో ఉన్న జాబ్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఎలా ఉంటాయి, దానిలోకి వెళ్ళాలంటే స్టూడెంట్స్ ఏం చేయాలి? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇప్పుడు ఏదో సైబర్ క్రైమ్ టైప్ లో దాన్ని చూడడం అనేది తప్పు అనమాట. మళ్ళీ జనాలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఓయమ్మా ఇతనికి ఏదో మాయ మంత్రాలు చేసేసి మన ఫోన్ ఇది చేసేస్తాడు. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. ఎథికల్ హ్యాకింగ్ వెళ్ళాలి అనుకున్న టైంలో ఇప్పుడు కాలేజెస్ కూడా ఎథికల్ హ్యాకింగ్ మీద కంటిన్యూస్ వర్క్ షాప్లు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఎథికల్ హ్యాకింగ్ గురించి ఒక అవేర్నెస్ ఇచ్చిన తర్వాత, బట్ నేనేమంటానంటే బేసికల్లీ ఒక లాంగ్వేజ్ పెట్టుకొని తర్వాత నువ్వు ఎథికల్ హ్యాకింగ్ అనేది చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ గుడ్. బికాస్ 100% మీకు ఏదైతే ఈ ఎథికల్ హ్యాకింగ్ మీద జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి అందరికీ ఉండాలి అనేది లేదు. ఇట్ ఈస్ ఏ పార్ట్. సో ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ గుడ్, బట్ యూ షుడ్ బి వెరీ క్లియర్ విత్ ఆల్ ద బేసిక్ టెక్నాలజీస్ అలాంగ్ విత్ ఎథికల్ హ్యాకింగ్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఉంది, నేను అదే చెప్తాను, సైబర్ సెక్యూరిటీ ఉంది, అందరూ సైబర్ సెక్యూరిటీకి వెళ్ళిపోతారంటే సైబర్ సెక్యూరిటీకి అంతమంది అవసరం లేదు. ఈ ఫైర్ వాల్స్ క్రియేట్ చేయడానికి, ఏదన్నా సెక్యూరిటీ ఇవి చేయడానికి దానికి అట్లీస్ట్ ఒక 10:3 రేషియో ఉంటే చాలు. అందరూ దానికే వెళ్ళాలని లేదు కదా. సో ప్రెసెంట్ అయితే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, ఆ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది. సో ఈ మధ్య అయితే కొంచెం తగ్గింది, మళ్ళీ కంపెనీస్కి రమ్మని చెప్పారు, మాక్సిమం రమ్మని. సో Tier 1, Tier 2 సిటీస్లో ఉన్న పీపుల్ కానీ అక్కడి నుంచి ఈ జాబ్స్ అనేది చేసుకుంటూ ఉంటే కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది కదా. 100%. యా, అక్కడి నుంచి అంటే అలా చేయడం వల్ల కంపెనీస్కి కూడా బెనిఫిటే, కానీ మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ద కంపెనీస్. ఇలా ఉండడం వల్ల అసలు ఎవరికి బెనిఫిట్ అనేది ఉంటుందంటారు? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు బేసిక్ లెవెల్ గా ఉండే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది కుదరదు. ఎందుకంటే బేసిక్ లెవెల్ అంటే లెవెల్ 1, లెవెల్ 2 అంటే 1 year ఎక్స్పీరియన్స్, 2 year ఎక్స్పీరియన్స్ వరకు బేసిక్ గా మీకు ఒక టెక్నాలజీని పూర్తిగా నేర్పించాలి అంటే ఆన్లైన్ లో మనం ఆన్లైన్ కోర్సులు అంటే మీకు తెలిసిందే కదా, వింటుంటాం, చూస్తుంటాం, చేస్తుంటాం, జరిగిపోతా ఉంటాయి, మనకు చుట్టుపక్కల సరౌండింగ్స్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఏదో. బట్ నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ మన ట్రైనింగ్ పార్ట్, ప్రాజెక్ట్ లో మూవ్ అయ్యే పార్ట్ వరకు ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ఏ కంపెనీ ప్రెమిసెస్. వన్స్ మీరు ఆ ప్రాసెస్ ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ టెక్నాలజీని అర్థం చేసుకున్న తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ యూజ్ చేసుకోవడం వల్ల గుడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లాస్ట్ టైం. అట్ ద సేమ్ టైం చాలా డిఫెక్ట్స్ కూడా తయారైనాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు మాక్సిమం ఇంటర్వ్యూస్ పరంగా ఫేక్ చేసినారు, గందరగోళంగా ఇబ్బందులు పడ్డారు. బయటకు వచ్చేసరికి తనకి ఏం తెలియకపోయినా సంథింగ్ ఆల్ ఆఫ్ సడన్ అతన్ని పిలిచి క్వశ్చన్స్ అడిగేసరికి గందరగోళం అన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే మాత్రం Tier 1, Tier 2 సిటీస్ లో ఏదైతే ఉందో అందరికి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే వరంగల్, కర్నూల్ ఈ 2 cities లో మాక్సిమం చాలా వరకు పెద్ద కంపెనీస్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయింది. జెన్పాక్ అవ్వచ్చు, లేకపోతే కాగ్నిజెంట్ అవ్వచ్చు, టెక్ మహీంద్రా అవ్వచ్చు, ఈవెన్ వరంగల్లో ఉంది, కర్నూల్లో ఉంది. దే స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్. సో వాళ్ళ ఒక వింగ్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓన్లీ ఒక సిటీ వరకే ప్రెమిసెస్ లేకోకుండా దేర్ ఎస్టాబ్లిష్ ఓన్లీ బికాస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు మనిషి ఎక్కడో ఉన్నా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ చిన్న సిటీస్ కూడా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అన్నారు.
అండ్ ఇంకో క్వశ్చన్ సార్, మెయిన్గా అయితే మనము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా మెంటల్ హెల్త్ గురించి ఆ బ్యాలెన్స్ అనేది కూడా మెయింటైన్ చేయలేకపోతుంటారు. సో దాని గురించి ఆ కంపెనీస్ ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ అలా ఏమైనా చేస్తున్నాయంటారా? మెంటల్ హెల్త్ గురించి కంపెనీస్ వాళ్ళ వర్క్షాపులు అయితే ఏమి కొంచెం దాన్ని ఏంటంటే వెల్నెస్ ఈ వర్క్షాపులు క్రియేట్ చేయడం చేస్తున్నారు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత దాని స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రైడే వరకు వర్క్ చేసి సాటర్డే సండే రిలాక్స్ అయిపోతున్నారంటే ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల అవ్వచ్చు, ఇంకో దాని వల్ల అవ్వచ్చు, సాటర్డే ఆల్సో దే నీడ్ టు వర్క్. సాటర్డే సండే పూర్తిగా వదిలేసి మండే మార్నింగ్ వర్క్ వచ్చేసిన అంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ 0. నెక్స్ట్ మండే నుంచి వెళ్ళినారంటే ఇట్ విల్ బి సమ్వాట్ అలా అలా వెళ్ళి బిల్డ్ అవుతుంది. తర్వాత ఇంకో థింగ్ ఏంటంటే మీరు వర్కింగ్ అవర్స్ తీసుకున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, రాత్రి 10కి 11 కూడా ఇంటర్వ్యూ మీటింగ్స్ అటెండ్ అవుతా ఉన్నారు. అవును సార్. స్ట్రెస్సింగ్ కంపల్సరీ తప్పదు. మీకు పర్ఫెక్ట్ టైం నుంచి మార్నింగ్ 9 నుంచి 6 వరకు వర్క్ అంటే ఇట్ విల్ గో ఇన్ ఏ గుడ్ మేనర్. ఇప్పుడు చూసినట్లయితే నైట్ 10కి 11కి లాగిన్ అవుతున్నారు, ఇంకా స్ట్రెస్ రాకుండా ఉండదు కదా. బట్ స్ట్రెస్ రిలీఫ్ కోసం కంపెనీస్ కూడా టైమింగ్స్ కానీ ప్రాజెక్ట్లో ఉన్న మూమెంట్స్ కానీ అంటే అందరూ 9కి ఓపెన్ చేసి 6 క్లోజ్ చేయాలనేది కాదు. అట్లీస్ట్ అట్ ద మిడిల్ లెవెల్స్ వరకు అన్నా సరే కంప్లీట్ గా దాన్ని ఎరాడికేట్ చేయగలడం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ ఇంప్రూవ్ కాకుండా ఉంటాయి. బట్ యోగా ఉంది, కొన్ని చాలా కంపెనీస్ వరకు కంపెనీస్లోనే జిమ్ సెంటర్ ఉంది, యోగా ఉంది, బట్ వాడుకోవాలంటే టైం లేదు. టైం అనేది దొరకట్లేదు. దే ఆర్ కంప్లీట్లీ ఫిల్అప్. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈ స్ట్రెస్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని పెడతారు, అదే ప్రోగ్రామ్ టైంలో ఈ మీటింగ్ ఒకటి ఉంటుంది. ఇంకా స్ట్రెస్ లెవెల్ ప్రోగ్రామ్కి ఏం అవుతాడు, స్ట్రెస్సే ఉంటుంది తప్ప స్ట్రెస్సే ఉంటుంది సార్. అండ్ రీసెంట్ టైమ్స్లో బూట్ క్యాంప్ సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటివి బాగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మీ దగ్గర అసలు డిగ్రీ లేకపోయినా కానీ 4 years డిగ్రీ లేకపోయినా కానీ పర్లేదు, సో ఈ కోడింగ్ సర్టిఫికేషన్ కానీ నేర్చుకుంటే చాలు అని చెప్పేసి కూడా కొన్ని కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. దీనివల్ల సో ప్రమాదం అంటారా, గుడ్ అంటారా? నేను మ్యాక్సిమం దీనివల్ల ప్రమాదమే అంటాను. ఎందుకంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ గుడ్. అసలు నీ దగ్గర బేసిక్ నాలెడ్జ్, ఇందాక మనం అన్నట్టు బేసిక్ నాలెడ్జ్ అనేది ఒక స్కూల్కి వెళ్తేనో కాలేజ్కి వెళ్తేనో వస్తుంది. నా దగ్గర ఏం లేదు, నేను డైరెక్ట్గా నేను కోర్స్ నేర్చేసుకుంటాను అంటే అది ఇట్ విల్ గో ఇన్ ఏ రాంగ్ వే. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఆర్ గుడ్, బట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్లో ఎంతవరకు ఉపయోగం అంటే నీకు ఏదన్నా ఒక లెవెల్ వరకు బేసిక్ నాలెడ్జ్ ఉంది, దాని తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా దానికి ఒక ఇది పెట్టాలి. ఓకే, మీరు కంపల్సరీ మినిమం మీకు ఇంజనీరింగ్లో ఒక 60-70% ఉంటేనే ఆన్లైన్ సర్టిఫికేషన్కి ఎలిజిబుల్ అంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే, అన్లెస్ అండ్ ఈవెన్ నీకు ఇంజనీరింగే ఇవ్వలేదు ఆన్లైన్లో సర్టిఫికేషన్ చేసేసుకొని వెళ్ళిపోతానంటే అది ఒక 10-15% ఆఫ్ ద పీపుల్కి మాత్రం ఉపయోగపడుతుంది, కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఇట్ విల్ గో ఇన్ ఏ రాంగ్ వే. అంటే కొత్త ఇప్పుడు మనం పిల్లల్లో ఎలా క్రియేట్ అవుతుందంటే నేను కాలేజీకి పోకపోయినా పర్లేదు, నేను స్కూల్కి పోకపోయినా పర్లేదు, నేను ఆన్లైన్లో ఏదో నేర్చేసుకుంటే అయిపోయింది అంటే జరగదు కదా. సో దానివల్ల ఏంటంటే ఆ 4 years డిగ్రీకి ఉన్న వాల్యూ అనేది కూడా తగ్గిపోతుంది కదా. బేస్ లేకుండా మీరు ఎంత దూరం పోయినా గాలిలో మేడలు కట్టడం వంటిది. ఇది ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు కూడా అంతే. మీకు బేస్ లేకుండా మీరు ఎంత దూరం ఎగురుతానన్నా అది ఎక్కడో ఒక దగ్గర క్లిక్ అయి ఉంటుంది. ఎవరో ఒకరు ఆయన 10th క్లాస్ నుంచే నేరుగా ఆన్లైన్ నేర్చుకొని 12 లక్షల జాబ్ వచ్చేసింది అంటారు. పాపం అతనికి అయితే నిజంగానే వచ్చి ఉంటుంది, బట్ అందరికి వర్కౌట్ అవ్వదు. అది అతను వర్కౌట్ అయిందని చెప్పి మనం దాన్ని పాపులర్ చేసి అందరూ దాన్నే చేయాలంటే మాత్రం అండ్ ఇంకో క్వశ్చన్ సార్ ఏంటంటే చాలామంది బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ చదువుకునేటప్పుడు సో ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకుంటారు. సో అది యాడెడ్గా ఉంటుంది, సో ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏ సర్టిఫికేషన్స్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఏ సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది అనే బదులు సర్టిఫికేషన్స్ లో కాలేజ్ ఎన్ని రకాలు ఉన్నాయి. సర్టిఫికేషన్స్ లో ఇప్పుడు జావా సర్టిఫికేషన్ ఉంది, నువ్వు జావా సర్టిఫికేషన్ చేస్తే నీకు రేపు పొద్దున్న ఫ్యూచర్ ఏంటి. సన్ నెట్వర్క్ సర్టిఫికేషన్ ఉంది, నెట్వర్క్ CCNA సర్టిఫికేషన్ ఉంది, సిస్కో సర్టిఫైడ్ అండ్ నెట్వర్క్ అనాలిసిస్, దాంట్లో చేస్తే నీకు ఉపయోగం ఏంటి. ఇవి సర్టిఫికేషన్స్ నేరుగా తీసుకుని వెళ్ళి పిల్లాడు మైండ్లో రుద్దే బదులు సర్టిఫికేషన్స్ మీద ఒక అవగాహన కలిగించి దాన్ని తీసుకెళ్ళడం మేలు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లో ఇది ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లో లాస్ట్ ఇయర్ వరకు సిఎస్సి ఎవరు చూసినా సిఎస్సి, అసలు నెక్స్ట్ బ్రాంచ్ కూడా లేదు అన్న ఫీల్ లో ఉండేవాళ్ళు అనమాట. దాన్ని తీసుకొని వెళ్ళేసి ఇప్పుడు సిఎస్సి చదివినోడు సాఫ్ట్వేర్ తప్ప ఏం లేదు, నీ మైండ్ లో సాఫ్ట్వేర్ తప్ప ఏం లేదు, నువ్వు ఎటన్నా పోరా అంటే నాకు సిఎస్సి సార్ నేను చదువుకుంది నాకేం తెలియదు, వాడిని ఏదన్నా
వేరే బయటికి రోబోటిక్స్ వైపు మూవ్ చేద్దామన్నా, ఇంకో వైపు మూవ్ చేద్దామన్నా ఈజ్ నిల్ నాలెడ్జ్. ఇప్పుడు నేనేమంటానంటే కోర్సులు, సర్టిఫికేషన్ కోర్సులు కానీ ఇంకోటి కానీ కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే, కాలేజీలో ఉన్నప్పుడు అయినా సరే వాటి గురించి పూర్తి అవగాహన నేర్చుకోవడం కరెక్ట్. ఓకే, ఇది నేర్చుకుంటే దీంట్లో ఉద్యోగ అవకాశాలు ఇవి ఉన్నాయి. ఫర్ సపోజ్ కొన్ని ఇవి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కంపెనీలోనే సైబర్ సెక్యూరిటీ గురించి పూర్తి కోర్సు నేర్చుకుంటే గానీ ఫ్రెషర్స్ ని తీసుకోమనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ స్కోప్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ మీద ట్రైన్డ్ క్యాండిడేట్స్ నే కావాలి అంటారు. ఒకప్పుడు పరిస్థితి అది కాదు. ఇచ్చేసేయండి బల్క్ లో 100 మంది నుండి 200 మంది నుండి 300 మంది మేము తీసుకొని వెళ్ళేసి ఒక ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ హౌస్ ట్రైనింగ్ అనమాట. వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రైనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 3 months 4 months ట్రైన్ చేసి వాళ్ళలో బాగున్న వాళ్ళని ప్రాజెక్టులు వేసుకునేవాళ్ళు. ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months 7 months తర్వాత ఎందుకు వెనక్కి వచ్చేసారు, వేస్ట్ అయిపోయి. అండ్ ఇంకో క్వశ్చన్ సార్ ఏంటంటే మన సిఎస్సి, ఐటీ, సో ఈ బ్రాంచ్ వాళ్ళే కాకుండా ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే అట్రాక్టివ్ శాలరీస్ అని కానీ, సో అక్కడ లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ప్రెసెంట్ మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే సో వాళ్ళు కూడా అంటే టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవాలా, లేకపోతే క్యాంపస్లో అయితే ఇట్స్ ఇంపాసిబుల్ అన్న? క్యాంపస్లో ఇంపాసిబుల్, బట్ ఎందుకు క్యాంపస్లో మెయిన్ ఇంపాసిబుల్ ఎక్కడ వస్తుంది అంటే, ఒక కంపెనీ ఫర్ సపోజ్ ఒక పెద్ద కంపెనీ విప్రో క్యాంపస్కి వస్తున్నది, వాళ్ళు బోర్డు కట్టుకుని ఎలిజిబిలిటీ మరి ఇచ్చేసి వచ్చేస్తారు. సిఎస్సి, ఈసీ విత్ 70%, నో ట్రిపుల్ ఈ, నో మెకానికల్, నో సివిల్, వేస్ట్. ఇంకా ఈ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ ఉన్నాడు ఎక్సెప్షనల్ స్కిల్స్ మెయింటైన్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కాంపీట్ చేయగలిగితే జాబ్స్ పొందుతాడు. బట్ మెకానికల్, సివిల్ వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబులు రాలేదు అనుకుంటే మాత్రం తప్పు. కొన్ని కంపెనీస్ కి మాత్రమే they are very specified that only CSE and ECE people are eligible. Rest of the companies, they don't have that much things. Right. If you are good at skills, you are good. సార్, అండ్ ప్రెసెంట్ అయితే లో కోడ్ నో కోడ్ అని చెప్పేసి చాలా కంపెనీస్ కూడా ఆ టూల్స్ ని యూజ్ చేస్తున్నాయి. దీనివల్ల అసలు బెనిఫిట్ ఏముంటుందంటారు అసలు? ఇప్పుడు లో కోడ్ నో కోడ్ దగ్గరికి వచ్చేసరికి ఏ స్టూడెంట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, సిఎస్సి తీసుకోవచ్చు, ఈసీఈ తీసుకోవచ్చు, మెకానికల్ తీసుకోవచ్చు, సివిల్ కూడా తీసుకోవచ్చు, ఎవరన్నా దే కెన్ డూ లో కోడ్ నో కోడ్. బట్ ద థింగ్ ఈస్ దట్ లో కోడ్ నో కోడ్ ని ఒక బేసిక్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అంటే మాత్రం దే నీడ్ ఏ స్పెసిఫిక్ గై హూ ఈస్ వెరీ ట్రైన్డ్ అండ్ హూ ఈస్ గుడ్ ఎట్ ఆల్ ద స్కిల్స్. రైట్. సో సిఎస్సి, ఈసీలో ఉన్నోడు ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మనం యూజ్ చేసుకోగలం. అట్టని చెప్పి ఇంకా సిఎస్సి, ఈసీ వాడు ఎందుకు, ఎవరన్నా చేసుకోగలుగుతున్నారు కదా అంటే కాదు. ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మాత్రం సిఎస్సి, ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే ఎస్టాబ్లిష్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మాత్రం, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిగ్రీ ఈజ్ ఓకే. బట్ ఒక ఇంప్లిమెంట్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం స్పెసిఫికల్లీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాల్సింది. బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఆల్ ద బ్రాంచెస్. కానీ ప్రెసెంట్ అయితే ఆ ట్రెండ్ అనేది బాగా వినిపిస్తుంది. ఏం యూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి కంపెనీస్ కూడా. బేసిక్ నేను చెప్పినట్లు దీన్ని అంతటికీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఒక కోడ్ రాయాలంటేనే, కోడ్ రాస్తేనే జరుగుతుంది. కానీ వర్క్నే అది ఎక్కడో నో కోడ్ ఉంది ఎస్టాబ్లిష్ చేయాలంటే చేయలేము. అండ్ ప్రెసెంట్ అయితే క్లౌడ్ కంప్యూటింగ్ మీద జాబ్స్ అనేది కూడా ఎలా ఉన్నాయి? ఆ స్కిల్స్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? క్లౌడ్ కంప్యూటింగ్ మాక్సిమం ఇప్పుడు ఉన్న బేసికల్లీ మనం ఏం తీసుకుందాం, డిపెండ్స్ ఆన్ క్లౌడ్. ఇప్పుడు అంతా క్లౌడ్ లోకి మూవ్ అవుతాం. మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీటి మీదకే మూవ్ అవుతాం. రైట్. బట్ ఏది ఎలా మూవ్ అయినా మీకు 4 ఏళ్ల ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏందో తెలియదు, క్లౌడ్ ఏందో తెలియదు, ఇంకోటి ఏందో తెలియదు. అప్పుడు జాబ్స్ ఉన్నాయా లేవా? వచ్చినాయి కదా. బట్ నేనేమంటానంటే బేసిక్ లెవెల్స్ ఆఫ్ థింగ్స్ ని డెవలప్ చేసుకుంటూ దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మీకు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగపడాలే కానీ బేసిక్కే లేకుండా మొత్తం క్లౌడ్ అనేది మాత్రం ఇట్ వోంట్ గో. ప్రెసెంట్ అయితే ఉన్న ఇండస్ట్రీలో సో జాబ్స్ అనేది కూడా ఏ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఉన్నాయి? అండ్ రాబోయే కాలంలో బూమింగ్ టెక్నాలజీ ఏంటంటారు? రాబోయే కాలంలో బూమింగ్ టెక్నాలజీ ఏదైనా ఉండొచ్చు. ఒకటి ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ లో అయితే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కి తను ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కోర్సులో చేరాలి, సిఎస్సి, ఈసీ, మెకానికల్, ట్రిపుల్ ఇవి ఉన్నాయి. తను ఏం చేరాలి అంటే ఆల్రెడీ ప్రీ మైండ్ తోటి ఇంట్లో వాళ్ళు అతనికి చెప్పేస్తారనమాట, నువ్వు ఏ చేస్తేనే నువ్వు ఇది వెళ్తావు అని. బట్ నేనేమంటానంటే యూ షుడ్ గివ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్. దెన్ మీరు డిసైడ్ అవ్వాలి. సిఎస్సిఏ చేరాలంటే సిఎస్సి వెళ్ళిపోతానంటే కాదు కదా.
అందరూ సిఎస్సికి వెళ్ళినా అందరికీ జాబ్స్ ఉండే పరిస్థితి లేదు. బట్ రోబోటిక్స్ చేయాలి 100% మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడే దాన్ని చేస్తాడు. బట్ కోడింగ్ పార్ట్ ఎగ్జిక్యూట్ చేయాలా అన్నప్పుడు కొంచెం బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ కావాలి. అంటే మెకానికల్ ఇన్ అటాచ్డ్ విత్ కోడింగ్ విల్ ఇంప్లిమెంట్ ఇన్ ది రోబోటిక్స్. అంతేగాని నాకు ఇదే కావాలి అంటే కాదు కదా. సిఎస్సిఏ బూమింగ్ లో ఉంటుందంటే కాదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ద టెక్ టాక్స్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇవాల్టి మన టెక్ టాక్ షో.